హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాట్స్. ఐఎమ్ అఖిల్ అండ్ దిస్ ఇస్ ఉదయ్. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఒక వీడియో ముందు వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నిన్న వీడియో అప్లోడ్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ కండిషన్స్ ఏదో సంథింగ్. సో సో వీడియో అప్లోడ్ చేయలేకపోయాం. హెల్ప్ కూడా చేయట్లే గైస్, హెల్ప్ కూడా చేయట్లే. నేను తడబడుతుంటే అది అట్లుంటది. 2 points. నాకు టాస్ గెలిచాడు, చిల్కకి తీసుకున్నట్టు గుజరాత్ తీసుకున్నాడు. మళ్ళా చేంజ్ చేసుకోవచ్చా అన్నాడు. అంత మంచి ఆపర్చునిటీ వస్తే ఎవరు వదులుకుంటారు గైస్, అందుకే చేంజ్ చేసుకోవచ్చు అని అన్న. ఒక మ్యాచ్ 10 runs తో ఓడిపోతే ఇంకో మ్యాచ్ 10 wickets తో ఓడిపోయినారు. సో మొన్న నిన్న 2 matches జరిగినాయి. సో 2 matches నేనే గెలిచాను, 2 points వెళ్ళాను. 29. నువ్వే మాట్లాడుకోవు, నాకు అవసరం లేదు. వీడియోలో ఆపేస్తా నేను. ఇంకా నాకు ఈ వీడియోల వల్ల నాకు మైండ్ పోతుంది, స్ట్రెస్. సో అది సో నిన్న మ్యాచెస్ ఒక పంజాబ్ వర్సెస్ రాజస్థాన్, పంజాబ్ గెలిచింది. అండ్ ఇంకో మ్యాచ్ DC వర్సెస్ గుజరాత్. సో గుజరాత్ గెలిచింది 10 wicketsతో. సో రేపటి మ్యాచ్ చెన్నై వర్సెస్ రాజస్థాన్. మళ్ళీ రాజస్థాన్ ఎక్సైటింగ్ క్రికెట్ ఆడుతుంది, చెన్నై ఎక్సైటింగ్ క్రికెట్ ఆడుతుంది. సో ఎక్సైటింగ్ అదే అన్ఎక్సైటింగ్. సో ఎక్సైటింగ్ క్రికెట్ వర్సెస్ అన్ఎక్సైటింగ్ క్రికెట్ రేపు. సో చూస్ చేసుకుందాం. లెట్స్ జంప్ ఆన్ టు అవర్ రాక్ పేపర్ సీజర్ గేమ్. ఓకే, 3, 2, 1. రాక్ పేపర్ సీజర్ షూట్. గెలిచినావు. అమ్మా CSK బాయ్. ఏంది బాయ్, CSK 30 ఇద్దామని ఫిక్స్ అయినావు అనమాట. అయితే నేను రాజస్థాన్ తీసుకుని బిస్కెట్ అవ్వాలి. నేను రాజస్థాన్ తీసుకున్నా బిస్కెట్ అవుతా. ఓకే, మనకి రాజస్థాన్ వచ్చింది, అనుకున్న టీం వచ్చింది. సో మనకి CSK వచ్చింది గాయ్స్. రేపు CSK కూడా తిట్టాను గాయ్స్. భయ్యా నువ్వు ఎందుకు CSK చూస్ చేసుకున్నావు భయ్యా అని తిట్టాడు. ప్రేమతో తీసుకున్నా, ఆలోచించకుండా, సెకండ్ థాట్స్ లేకుండా తీసుకున్నా. గెలుస్తాం మనమే ఎంత మాట్లాడుకొని. ఓకే, సో లెట్స్ జంప్ ఆన్ టు ది మ్యాచ్ ప్రివ్యూ. మ్యాచ్ ప్రివ్యూ ప్రాబబుల్ 12 మాట్లాడే ముందు జస్ట్ ఒకసారి ఒక క్విక్ ఇంట్రో వేసుకుందాం దాని గురించి. లాస్ట్ మ్యాచ్ ఎలా విన్ అయింది, ఎవరు విన్ అయ్యారు అని చెప్పి. లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ విన్ అయింది CSK పైన. అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద మ్యాచ్ లో CSK అంత హారబుల్ పర్ఫామ్ చేసింది కాబట్టి వీళ్ళు విన్ అయ్యారు. అంతేగాని ఇప్పుడు మా CSK వేరే ఉంది, అందుకని చెప్పి ఛాన్స్ లేదు మీరు విన్ అవ్వడానికి. అలా ఓకే, బ్యాక్ టు ప్రాబబుల్ 12. మీదే మాట్లాడు. నా దాంట్లో ఎక్కువ మాట్లాడాల్సింది నేను ఒక్కడి గురించే, డెవాల్డ్ బ్రేవిస్ గురించి. నేను వాడి బ్యాటింగ్కి చాలా ఇంప్రెస్ అయినా. వాడు కాకుండా లాస్ట్ టైం ఉర్విల్ పటేల్కి ఒకటే మ్యాచ్ ఆడిండు, దానిలో కూడా మంచిగా ఆడిండు. తొందరగా అవుట్ అయిపోయింది కానీ ఉన్నంతసేపు ట్రై చేసి కొట్టడానికి. అండ్ ఆయుష్ మాత్రం కూడా మంచిగా ఆడుతున్నాడు అనమాట. డివాన్ కాన్వే ఎందుకు వచ్చిండో ఏమో తెలీదు, స్టార్టింగ్లో అంతేమి అంటే స్లో వన్ డే మ్యాచ్ ఆడినట్టు ఆడిండు. వీళ్ళందరూ ఫాస్ట్గా ఆడుతుంటే కోచ్కి భయం వేసిందేమో, మళ్ళీ వచ్చి వన్ డే ప్లేయర్స్ని పెట్టిండు. ఇంకా మాట్లాడాల్సిందంటే పెద్ద ఎవరి గురించి లేదు, ఒక ధోని తప్ప. చాలా ఫర్ రీజన్ రేపు మేమే మ్యాచ్ విన్ అవుతున్నాం చూడు. ఓకే, సో మా టీంకి వస్తే సో కొంచెం బౌలింగ్లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఇలాది బౌలింగే, బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడు, అంటే ఫినిషర్ లేడు, బట్ టాప్ ఆర్డర్ కానీ అదంతా చాలా బాగానే ఉంది. సో ఫినిషర్ మిస్ అవుతున్నాడు. అండ్ బౌలింగ్లో కూడా జోఫ్రా ఆర్చర్ లేడు. అది లాస్ట్ మ్యాచ్లో చూసాం ఎంత మిస్ అయ్యాడు. బట్ ఉన్నా కానీ వాళ్ళు ఈజీగా 200 runs ఇచ్చేస్తున్న టీమే. జోఫ్రా ఆర్చర్ ఉన్న 200 ఇస్తుండే, లేకపోయినా 200 ఇస్తుండే. సో అది మంచి ఏ సైడా ఏదో ఇంకా అది తెలీదు. సో మోస్ట్లీ సేమ్ టీమే ఉంటుంది, ఓన్లీ 1 చేంజ్. ఎవరు మీ పవర్ హిట్టర్? సంజు శాంసన్ కాదు, హెట్మేరా? ఓకే, ఇంకా ఓడిపోయాను కదా, సో ఎవరిని పడితే అలాని ట్రై చేయొచ్చు. అండ్ లాండ్రీ ప్రిటోరియస్ వాడు చాలా మంచి బ్యాట్స్మెన్, కాకపోతే ఓపెనర్ ఆడు. SA20లో వీళ్ళది పాల్ రాయల్స్కి ఆడుతుండే ఓపెనర్. బట్ ఇక్కడ ఫినిషర్ రోల్ ఇస్తే ఎట్లా ఆడతారో తెలీదు. అండ్ బట్ మెయిన్ బౌలర్ నాండ్రీ బుర్గర్, సో చాలా తోపు బౌలర్. లాస్ట్ సీజన్ తీసుకున్నాడు, చాలా మంచిగా వేసాడు. సడన్గా ఏమైపోయిందో ఈ సీజన్ అన్సోల్డ్ అయిపోయాడు. సో వీళ్ళు రిప్లేస్ చేసుకున్నాడు అనదర్ బౌలర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో ఒకసారి నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్ చేసుకున్నావు.
నాకు ఈ మ్యాచ్ 3-2 ఇవ్వచ్చు, 3-1 ఇవ్వచ్చు అయ్యా బాయ్. ఎందుకు ఇస్తా 21-24 తేడాలు ఉన్నా బాయ్, కొంచెం అన్న 29-24 ఇయ్యా ఎంతేనా ఇయ్యా ఫ్రెండ్షిప్ అంటే ఎంతనే 30కి వచ్చిన తర్వాత ఇస్తా కాల్స్ వస్తే మా ఫ్రెండ్షిప్ అంటే ఎంతే 30 ఉంటుందా రాని రేపు 30 నేను గెలవని అని కోరుకో మరి ఈ మాట మీద 30 ఉంటుంది. ఫస్ట్ ఆగు, 30 రావాలి ఆగు, నువ్వు 25 ఆగు, రాకముందే ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఈ మాట మీద నుంచుంటావా 30 వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పి? అమ్మా, నేను మాట మీద ఆ. నుంచిన మనిషిని కాదు నేను కొంచెం అన్న సిగ్గుండాలి. ఉండా మరి ఆ మాటలు అనొద్దు, అర్థమైందా? చూసిరా ఫ్రెండ్స్, మొత్తం రంగులు బయట పడుతున్నాయి అదే బాయ్కి. రంగులు బాగా మొత్తం రంగు సర్వెల్లి మొత్తం అదే కదా, కలర్ షర్ట్ కలర్ ఏ కలర్ ఉందో అలా మారిపోతా ఉంటుంది. అదే సో 3:1 ఇయ్యను 4:1 ఇయ్యను 5:1 ఇయ్యను 30లో ఉండి కూడా ఇవ్వట్లేదు ఈడు. 30 రాలే రేపు 30 రాని ఫస్ట్ 30 అదే అంటే బాగా. రేపు నిన్నే గెలుస్తా అంటావు అలా కాదు, నువ్వు అడిగిన దానికి ఇప్పుడు ఇవన్నీ రీజన్స్ వద్దు, నువ్వు ఇవ్వను మాట మీద నుంచోరా అన్నావు. గాయస్ చెన్నై ఫ్యాన్స్ తిట్టుకోండి రేపు నేనే గెలుస్తాను ఒప్పేసుకుంటుండు నేను ఎక్కడ ఒప్పుకున్నా 30 వస్తే ఇస్తావా అని అడిగినా, మాట మీద నుంచోనా నువ్వే చెప్పినావు. అందే మాట మీద నుంచాను సరే టీమ్స్ చూస్ చేసుకో. సో నా బెస్ట్ ప్లేయర్ సంజు శాంసన్ అండ్ బౌలింగ్ వచ్చేసి బర్గరా నాండ్రీ బర్గరే బర్గరే లేకపోవాలి క్రేజీ ఉంటుంది బుర్గర్ నాండ్రీ బుర్గర్. నా దాంట్లో నేను మళ్ళీ డీవాల్ బ్రేవిస్ అని చెప్తా. సో టాప్ ఆర్డర్ ఎగిరిపోతుంది అంట. ఓకే బౌలింగ్ మాకు అక్కడ ఛాన్స్ వస్తుంది. బౌలింగ్ లో నూర్ అహ్మద్. ఓకే సో దట్స్ హిట్. మ్యాచ్ ప్రివ్యూ సమాప్తం. అండ్ వీడియో ఇక్కడ వరకు నచ్చినట్టయితే, అఖిల్ది నాది బ్యాంటర్ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనం ఓడిపోతున్నాము, కాకపోతే మళ్ళీ ట్రై చేద్దాం విన్ అవడానికి. ఓకే ఎట్లా గెలిచినా బాయ్.